లైబ్రరీ క్వాలిఫికేషన్ ఉందా? లైబ్రరీ దానికి క్వాలిఫికేషన్ ఏమన్నా ఎమ్మెల్యేస్ అయితే ఓకే. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పత్రికేయ మిత్రులందరికీ కూడా వేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇవాళ అనంతపురం జిల్లాలో ఇవాళ ఉద్యోగాలు పొందాలంటే ఇవాళ రకరకాల దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి అర్హత లేకపోయినప్పటికీ కూడా మరి ఈరోజు ఉద్యోగాలు పొందే పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లాలో నెలకొంటా ఉంది. ఎందుకంటే ఇవాళ అనేక సందర్భాలుగా అనేక ఉద్యమాలు చేశాం. అంటే ఈ జిల్లాలో విద్యా అర్హత లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగాలు పొందుతున్నారు. ఏదైతే వాళ్ళ ఆ ఉద్యోగానికి అర్హత లేకపోయినా కూడా ఇవాళ వివిధ అడ్డదారుల్లో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు ముడుపులు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకుంటా ఉన్నారు. వీటన్నిటిని అరికట్టండి అని చెప్పేసి అనేక దఫాలుగా మరి విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా అనేక సందర్భాలుగా మరి ఉన్నత అధికారులకి విజ్ఞప్తి చేశాం, డిమాండ్ చేశాం. కానీ కూడా ఎక్కడా కూడా ఉన్నత అధికారులు ఈ యొక్క అక్రమ ఉద్యోగాలపై ఎక్కడా కానీ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితిని మరి జిల్లా వాసులు అనేక సందర్భాలుగా చూశారు. ఎందుకంటే ఇవాళ చూడొచ్చు, అంటే ఏదైతే జేఎన్టీయూకి సంబంధించినటువంటి ఓటీపీఆర్ఐ కాలేజీలో మరి అక్కడ జి లక్ష్మి అనేటువంటి ఒక ఉద్యోగం పొందింది. అంటే ఆమె అంటే ఎందుకంటే కనీసం ఆమెకి విద్యా అర్హత లేనప్పటికి కూడా మరి అక్కడ లైబ్రరీలో ఉద్యోగం పొంది ఇవాళ అక్కడ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది. ఎందుకంటే జి లక్ష్మి అనేటువంటి ఆమె ఎస్కే యూనివర్సిటీలో లైబ్రరీ డిపార్ట్మెంట్ లో ఇవాళ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. అంటే విద్యని అభ్యసిస్తూనే ఇంకా విద్య పూర్తి అవ్వకముందనే ఈరోజు అధికారులు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఇవాళ ఉన్నత అధికారులు ఎటుపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ చూడొచ్చు, ఎందుకంటే ఇవాళ ఏదైతే ఓటీపీఆర్ఐలో ఉద్యోగాలు ఖాళీ ఉంది లైబ్రరీ అసిస్టెంట్ అని చెప్పేసి మరి రిజిస్టర్ గారు ఏజెన్సీకి లేఖ రాస్తారు. మాకు వెంటనే లైబ్రరీ అసిస్టెంట్ కావాలని చెప్పేసి ఏదైతే ఏజెన్సీ ఉందో కాకతీయ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీకి లేఖ రాసి మాకు లైబ్రరీ అసిస్టెంట్ ఖాళీ ఉంది, ఆ ఉద్యోగాన్ని భర్తీ చేయాలా, దానికి సంబంధించినటువంటి కోర్సు ఎవరైనా పూర్తి అయ్యింటే మాకు పంపించండి అని చెప్పేసి మరి రిజిస్టర్ గారు మరి ఆ కాకతీయ ఎవరైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీకి రాసినటువంటి లేఖ. మరి అదే సందర్భంలోనే మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ గారు కావచ్చు వాళ్ళంతా కావచ్చు మరి ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్లు అని తెలిసినప్పటికి కూడా మరి పూర్తి విద్యా అర్హత లేనప్పటికి కూడా మరి ఉద్యోగాలు ఇచ్చారంటే ఇవాళ రిజిస్టర్ గారు అమ్ముడుపోయారా లేకపోతే జేఎన్టీయూ వీసీ గారు అమ్ముడుపోయారని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తక్షణమే ఏదైతే ఎస్కే యూనివర్సిటీలో చదువుతున్నటువంటి జి లక్ష్మి గారు పూర్తి విద్యా అర్హత లేనప్పటికి కూడా ఇంకా విద్యను అభ్యసిస్తున్నటువంటి తరుణంలో వారికి ఎలా మీరు ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి జేఎన్టీయూ వీసీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, రిజిస్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఎవరైతే జి లక్ష్మి గారు అక్రమంగా ఈ యొక్క ఉద్యోగానికి ఎక్కారో ఆమె తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఓటీపీఆర్ఐలో కూడా గతంలో అనేక సందర్భాలుగా కొన్ని ప్రమోషన్స్ జరిగాయి. ఆ ప్రమోషన్ జరిగిన నేపథ్యంలో కూడా ఎక్కడే కూడా ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయకోకుండా మరి విచ్చలవిడిగా ప్రమోషన్లు ఇచ్చారు. ఇదే తరహాలోనే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి దాదాపుగా 5 నుంచి 6 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని సమాచారం ఉంది. ఖచ్చితంగా అవన్నీ కూడా విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఖచ్చితంగా వెలికి తీస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఎవరైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వీసీ గారు జేఎన్టీయూ వీసీ గారు మీరు స్పందించాలా, స్పందించి ఏదైతే అక్రమంగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారో వాళ్ళందరినీ తొలగించాలా. లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఆమె వచ్చేసి 28/8/2005 ఉద్యోగం ఇచ్చారు.
అంటే అప్పుడు కూడా అంటే డైరెక్ట్ గా అవుట్ సోర్సింగ్ బేస్ మీద ఉద్యోగం తీసుకున్నారు సార్. దాదాపుగా ఇప్పుడు 1 year కావస్తుంది, దగ్గర దగ్గర 1 year కావస్తుంది. అంటే ఆమెది ఏ ఊరు అని తెలియదు కానీ ఆమె పేరు జి లక్ష్మి. పూర్తిగా ఆమె ఇంకా ఎస్కే యూనివర్సిటీలో లైబ్రరీ డిపార్ట్మెంట్ లో ఇంకా సెకండ్ ఇయర్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ కోర్సు 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, 1 సంవత్సరం మాత్రమే పూర్తి అయింది. ఆమె కోర్సు కూడా డిసెంబర్కి అయిపోతుంది. అదే ఆ ఫేక్ సర్టిఫికెట్ అది వాళ్ళు ఎవరు తయారు చేశారు, మేము అక్కడ కూడా ఎస్కే యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులను కూడా మేము వివరణ అడిగాం. సార్, ఈ ఎస్కే యూనివర్సిటీ పలానా జి లక్ష్మి అటువంటి విద్యార్థిని ఇవాళ సర్టిఫికెట్ బయటకు వచ్చింది, అంటే కోర్సు కంప్లీట్ అయిందని చెప్పేసి అడిగితే మా యొక్క ఎస్కే యూనివర్సిటీలో ఇంకా జి లక్ష్మి అటువంటి విద్యార్థి చదువుతున్నారు, ఇంకా పూర్తిగా కోర్సు కంప్లీట్ అవ్వలేదు. ఏదైతే మీరు సర్టిఫికెట్ చూపిస్తా ఉన్నారో ఆ సర్టిఫికెట్ ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చినది కాదు, ఆ సంతకాలు కూడా అన్ని ఫోర్జరీ చేశారు, ఎటువంటి ఎస్కే యూనివర్సిటీకి ఆ సర్టిఫికెట్ కి సంబంధం లేదని చెప్పేసి మరి ఎస్కే యూనివర్సిటీ అధికారులు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కరువు జిల్లాకు నిలయంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు పొందాలంటే డబ్బులుంటే చాలు. కొంతమంది పేద మధ్యతరగతి బడుగు బలిగిన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఇవాళ అనంతపురం జిల్లాలో సరైనటువంటి కోచింగ్ సెంటర్లు లేకపోయినప్పటికీ ఎక్కడో వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వివిధ జిల్లాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకొని మంచి ర్యాంకు సంపాదిస్తే మాకు కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందని చెప్పి కొన్ని వందల మంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆస్తులు లేదంటే వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి వాళ్ళ బిడ్డలను చదివించుకొని ఉద్యోగం సంపాదించాలన్నటువంటి ఆశతో ఇవాళ కొన్ని వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటే, కానీ ఈ జిల్లాలో కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది దొంగదారుణ మరి ముడుపులు ఇచ్చుకొని ఇవాళ ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ అనంతపురం జిల్లాలో నెలకొంది. ఇవాళ అనంతపురం జిల్లాకు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఎంతో చరిత్ర కలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇవాళ కోర్సు ఇంకా చదువుతున్నప్పటికీ ఇవాళ MLIC డిపార్ట్మెంట్ లో 2వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నప్పటికీ కూడా కోర్సు పూర్తయిందని చెప్పేసి ఇవాళ దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి మరి రిజిస్టర్ సైన్ కావచ్చు, లేదంటే రిజిస్టర్ సైన్ కావచ్చు, AR సైన్, సూపరింటెండెంట్ సైన్, ఇంతమంది సైన్లు దొంగగా ఫోర్జరీ చేశారా, లేదంటే వాళ్ళే సంతకాలు చేసి ఇచ్చారా? దీనిపైన విచారణ జరిపించాలా? కనీసం ఇంతవరకు కూడా ఇవాళ ఉద్యోగం మీదే JNTకి సంబంధించినటువంటి OTRIలో మరి లైబ్రరీగా ఉద్యోగం ఇచ్చారు. ఎవరైతే రిజిస్టర్ గా ఉన్నారో ఒక ఉద్యోగిని చేర్చుకునేటువంటి సందర్భంలో ఆ సర్టిఫికెట్ నిజమా లేదంటే అబద్ధమా అనేది ఏమాత్రం కూడా తెలియకోకుండా ఒక ఏజెన్సీకి సంబంధించినటువంటి కాకతీయ ఏజెన్సీ వాళ్ళకు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా కూడా ఏదో ఒక పేపర్ ఇస్తే తీసుకొని ఉద్యోగంలో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏజెన్సీ వాళ్ళకు ఇది ఒక ప్రభుత్వ కార్యాలయమా, ఒక విశ్వవిద్యాలయంలో అంటే డబ్బులు ఇచ్చే ఉద్యోగం పొందవచ్చా అనే పద్ధతుల్లో ఇవాళ ఏజెన్సీ వాళ్ళు ఒక జి లక్ష్మి అనేటువంటి ఆమెను కోర్సు పూర్తి కాకముందే దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే కనీసం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి రిజిస్టర్ గారు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం పొందాలంటే అది చిన్న స్థాయి ఉద్యోగమైనా పెద్ద స్థాయి ఉద్యోగమైనా అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్లు జెన్యూన్ గా ఉన్నాయా లేదా, లేదంటే అక్కడ ఉన్నటువంటి సంతకాలు జెన్యూన్ గా ఉన్నాయా లేదా అని ఏమాత్రం కూడా పరిశీలించకోకుండా మరి వాళ్ళు తీసుకొని వచ్చారని చెప్పేసి వెంటనే సైన్ పెట్టారు. ఇదే కాకతీయ యూనివర్సిటీ, కాకతీయకు సంబంధించినటువంటి మరి వాళ్ళు కూడా మరి ఇంతవరకు కూడా అంటే ఎవరెవరు సర్టిఫికేట్లు తీసుకొచ్చారు వాళ్ళ ఏజెన్సీని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి ASF గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు JNTలో కావచ్చు, లేదంటే వివిధ శాఖలలో మరి విద్యా సంస్థలకు సంబంధించిన దాంట్లో ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు ఈ రోజు బయటకు వచ్చింది ఒకటే. ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు కావచ్చు, ఫేక్ సంతకాలు కావచ్చు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయనేది దీనిపైన కూడా విచారణ జరిపించాలా? ఈ రోజు కేవలం ఒక ఉద్యోగస్తు మాత్రమే ఉన్నది, ఏదో ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఉద్యోగం పొందారంటే ఇంతటితో కాదు. ఎవరైతే అక్కడ JNT రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కృష్ణ గారు ఇప్పటికే ఎన్ని ఉద్యోగాలు అమ్ముడు పోయారు? ఒకవేళ ఆ కృష్ణ గారి పైన ఎవరైతే ఈ సంతకాలు ఫోర్జరీ చేసి ఉద్యోగానికి అప్లై చేశారో వాళ్ళ పైన కూడా విచారణ జరిపించాలా? ఈ సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని చెప్పి ASF గా డిమాండ్ చేస్తున్నాం.
అదే విధంగా జేఎన్టీలో జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో ఎవరైతే రిజిస్టర్ కృష్ణ గారు బాధ్యతలు తీసుకున్నారో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చాయో వాటినన్నిటిపైన కూడా విచారణ జరిపించాలా. మాకు ఇప్పటికే అనేక అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టి విచ్చలవిడిగా ఉద్యోగాలు జేఎన్టీయూలో మరి కొంతమంది వ్యక్తులు ఉంటా ఉన్నారని దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే కాకతీయ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ ఉద్యోగం పైన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎవరైతే జేఎన్టీయూలో కావచ్చు ఓటీఆర్ఏలో కావచ్చు మా విద్యా సంస్థలో ఉద్యోగాలు పొందారు వాళ్ళన్నిటిపైన అదే విధంగా రిజిస్టర్ కృష్ణ గారి పైన విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాం. ఇదే ఎస్కే యూనివర్సిటీ అనంతపురం జిల్లాలో ఎస్కే యూనివర్సిటీకి సంబంధించి ఈ రోజు రిజిస్టర్ గారు కావచ్చు లేదంటే డిఆర్ కావచ్చు ఏఆర్ కావచ్చు సూపరింటెండెంట్ కావచ్చు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేస్తా ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. తక్షణమే ఎస్కే యూనివర్సిటీ అధికారులు కూడా స్పందించాలా. ఇలాంటి వాళ్ళ సంతకాలు ఎవరైతే ఫోర్జరీ చేశారో వాళ్ళే స్వయాన కంప్లైంట్ ఇవ్వాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మరి రేపటి రోజున ఈ సంఘటన పైన కూడా మరి జేఎన్టీయూ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తక్షణమే ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం పొందే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలా. ఈ ఫేక్ సర్టిఫికేట్లు ప్రోత్సహిస్తున్నటువంటి వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.